హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళపైన పలువురి వ్యక్తులపైన అయితే పోలీస్ కేసు అయిన విషయం తెలిసిందే. దాంట్లో భాగంగానే కొంతమంది అయితే పోలీస్ స్టేషన్ మెట్లకి ఎక్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది వెళ్తూ ఉన్నారు. దాంట్లో యాంకర్ శ్యామల గారు వైసీపీ స్పోక్ పర్సన్ ఈరోజైతే పంజాగుట్ట పిఎస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. బెట్టింగ్ యాప్ ఎందువల్ల ప్రమోషన్ చేశారు, మీకు ఎంతవరకు తీసుకున్నారు, వాళ్ళు ప్రమోషన్ చేయడానికి మీకు ఎంత ఇచ్చారు, ఒక నిమిషానికి ఎంత తీసుకున్నారు, ఈ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి పోలీసు వాళ్ళైతే దర్యాప్తు చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. శ్యామల గారు ముందే నన్ను అరెస్ట్ చేయొద్దు అన్నట్టు కూడా హైకోర్టు వెళ్ళి తను ఏదైతే అరెస్ట్ చేయొద్దని కూడా తను తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ఈ విషయంలో అన్నీ కూడా తను నేను మీకు సహకరిస్తాను, పోలీసు వాళ్ళకి సహకరిస్తాను, ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, వివరణ ఇస్తాను, అక్కడ చట్టబద్ధమైన ఏవైతే మరి పర్మిషన్స్ ఉన్న తర్వాతనే మేమైతే వాటిని ప్రమోట్ చేశాము అన్నట్టు కూడా యాంకర్ శ్యామల గతంలో చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఆ భాగంలో ఈరోజైతే పోలీస్ స్టేషన్ పంజాగుట్టకైతే వెళ్ళడం అయితే జరిగింది. పంజాగుట్ల అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా కొంతమంది అడుగుతూ ఉంటే ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతూ ఉన్నారు అని తనను ప్రశ్నించగా తను వెళ్ళొచ్చాక చెప్తా అని కూడా వెళ్ళడం అయితే జరిగింది. దాదాపుగా మన ఒక 4 రోజుల క్రితం కూడా చూసాము. రైతు చౌదరి, విష్ణుప్రియ వాళ్ళు కూడా వెళ్ళారు. దాదాపుగా 5-6 అవర్స్ కూడా విచారణ చేపట్టారు. కొంతమంది 1 మినిట్‌కి దాదాపుగా కొన్ని లక్షల వరకు కూడా తీసుకున్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ అన్ని విషయాలపైన కూడా ఈడీ ఎంక్వైరీ కూడా చేయాలన్నట్టు కూడా గవర్నమెంట్ ఆదేశాలు అయితే చేస్తూ ఉంది. మరి ఈ లావాదేవీలకు సంబంధించి ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తగు శిక్ష పడాలి అన్న నేపథ్యంలో పోలీస్ కేసు నమోదైంది. అదేవిధంగా మియాపూర్‌లో కూడా దాదాపుగా 25 మంది, అందులో ప్రధానంగా రానా దగ్గుబాటి గారు, ప్రకాష్ రాజ్ గారు, విజయ్ దేవరకొండ గారు, ఇలాంటి బడ సినిమా హీరో పేర్లు అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్, బాలకృష్ణ లాంటి పెద్ద సినిమా యాక్టర్ల పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే ఆహా ప్లాట్ఫారంలో చేస్తున్న షోలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారన్నట్టు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. మరి వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. బాలయ్య గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి, రాజకీయ నాయకుడిగా ఉండి, తను కూడా ఒక సినిమా యాక్టర్గా ఉండి మరి ప్రజల్లో ప్రభావితం చేపించారు కాబట్టి తనకు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలన్నట్టు కూడా కోరుతూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు అయితే ప్రధానంగా యాంకర్ శ్యామల గారు, అదేవిధంగా వైసీపీ స్పోక్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు, తనైతే పంజాగుట్ట పిఎస్కి అయితే వెళ్ళింది. అక్కడ మరి ఎటువంటి సవాలు ఎదుర్కోబోతుందో అయితే మనం అయితే చూడబోవాలి. ఖచ్చితంగా తనకి ఈ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఈడీ ఎంక్వైరీ కూడా ఉండబోతా ఉంది. మరి తను రాజకీయంగా విమర్శలకి చేస్తూ ఉన్న తరుణంలో ఈ విధంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన కేసులో కూడా ఇరుక్కపోయిందన్నట్టు కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వైసీపీని ఎవరు ఒక్క మాట అన్నా కూడా తను తట్టుకోక వ్యతిరేకిస్తూ ఖండిస్తూ మాటలు అయితే మాట్లాడిన తీరు కనబడతా ఉంది. మరి యాంకర్ శ్యామల గారికి మరి ఈరోజు ఎటువంటి మరి సవాలు ఎదుర్కోబోతుందో మనం అయితే చూడబోవాలి.